తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలకు కారణాలేంటి? షాహీన్, ఏదైతే వైకాపా నుంచి వరుసగా వలసలని మొదలయ్యాయి, ఏదైతే ఆ పార్టీ విధానాలతో ఆ పార్టీ విధానాలను విభేదించి, అలాగే అధినేత జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుపడుతూ చాలా మంది నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే నిన్ననే ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసిన వ్యవహారాన్ని మనం చూసాం. ఏదైతే మోపిదేవి వెంకటరమణారావు కానీ, అలాగే బేదా మస్తానరావు కానీ, అలాగే ఇదే బాటలో మరికొందరు ఎంపీలు కూడా రాజీనామా బాట పట్టారు. ఇదే సమయంలో అటు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కూడా రాజీనామా చేసి ఈ మేర లేఖని కార్యదర్శికి పంపించడం జరిగింది. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే బల్లి కళ్యాణ్ చక్రవర్తి కానీ, కర్రీ పద్మశ్రీ కానీ, వీళ్ళిద్దరూ కూడా పార్టీని వీడి బయటికి రావాలని చెప్పి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధాన కారణాలు ఏదైతే మాత్రం అటు వైసీపీలో ఇమడలేక మాత్రమే ఆ పార్టీలో ఎదురవుతున్న అవమానాలు కానీ, లేకపోతే ఆ పార్టీ అధినేత అనుసరిస్తున్న తీరు కానీ, అలాగే ఆ పార్టీలో ఇక మనుగడ సాధ్యమనే అభిప్రాయానికి వచ్చి ఏదైతే అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం అనే కోణంలోనే వీళ్ళు పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వారి భవిష్యత్ కార్యాచరణ అనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి ఇక్కడ వస్తున్న నేతలు చెప్తున్నారు. ఏ పార్టీలోకి వెళ్తారు ఏంటి అనే విషయాల్ని. ప్రస్తుతానికి మాత్రం వలసలు ఇంతటితో ఆగేలాగా మాత్రం కనిపించట్లేదు. మరికొంతమంది నేతలు కూడా వీరి బాటలోనే అటు రాజ్యసభ సభ్యులు కానీ, ఇటు ఎమ్మెల్సీలు కానీ మరికొంతమంది కూడా పార్టీని వీడి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తాం. షాహీన్, ధన్యవాదాలు కృష్ణ.